కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఈకోసిస్టమ్, పర్యావరణ వ్యవస్థకు సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్ ఈస్ స్కేల్ ఇండిపెండెంట్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే స్కేల్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, దాని యొక్క అర్థం ఈ పర్యావరణ వ్యవస్థ యొక్క ఏవైతే అవసరాలు, మనం ఏవైతే మెజరబుల్ ఎంటిటీస్ ఉన్నాయో అందులో అవన్నీ కూడా ఇండిపెండెంట్, స్వతంత్రంగా ఉన్నాయి అని అంటున్నారు. నో, రాదర్ ఈకోసిస్టమ్ ఈజ్ అ స్కేల్ డిపెండెంట్. ఎందుకు? వెదర్ ఇట్ కెన్ బి విత్ రిగార్డ్ టు ద క్యారెక్టరిస్టిక్స్, ఏమైనా సరే పర్యావరణ వ్యవస్థ అనేది కేవలం పర్యావరణ వ్యవస్థలోనే ఏవైతే అంశాలు వాటి మీద డిపెండ్ అయి ఉందా, లేదు మిగిలిన, ఇప్పుడు ఉదాహరణకి వర్షపాతం ఉంది, వర్షపాతం మీద అది డిపెండ్ అవ్వట్లేదా? ఆఫ్ కోర్స్ అవుతుంది. టెంపరేచర్ ఈకోసిస్టమ్ అని భాగమా? కాదు కదా. టెంపరేచర్ బయట నుంచి వస్తుంది కదా, దాని మీద డిపెండ్ అవుతుందా? దాని మీద డిపెండ్ అవుతుంది. సో హౌ కెన్ వి సే దట్ ఇట్ ఈస్ స్కేల్ ఇండిపెండెంట్? ఈకోసిస్టమ్ ఈజ్ స్కేల్ డిపెండెంట్, అందుకని ఇది తప్పు. సెకండ్ది, ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ సిస్టమ్ అంటున్నారు. ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ సిస్టమ్ అయితే ఆ ఈకోసిస్టమ్ బయట ఉన్నవి ఎప్పుడు కూడా ఇంటరాక్షన్ జరపలేవు ఆ సిస్టంతో. వెల్, యాక్చువల్లీ ఈకోసిస్టమ్ ఈజ్ అన్ ఓపెన్ సిస్టమ్ బికాస్ దెర్ ఈస్ ఇంటరాక్షన్ హ్యాపెనింగ్. ఇప్పుడు కావాలి అనుకుంటే ఒక ఏనుగు గడ్డి భూముల నుంచి అడవిలోకి వెళ్ళొచ్చు, అడవిలోంచి గడ్డి భూమిలోకి రావచ్చు. అది ఒకవేళ క్లోజ్డ్ సిస్టమ్ అయితే ఇంటరాక్షన్ ఏం జరగదు కదా, బట్ స్టిల్ ఇట్స్ హ్యాపెనింగ్. దేర్ ఈజ్ ఎవల్యూషన్ ఆఫ్ స్పీసెస్ టేకింగ్ ప్లేస్, అలానే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద స్పీసెస్ కూడా జరుగుతూ ఉంది. సో నో, ఇట్స్ అన్ ఓపెన్ సిస్టమ్. థర్డ్, ఇట్ ఈస్ అ ఫంక్షన్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఈకాలజీ. ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకు? దానికంటూ ఒక డెఫినెట్ ఏరియా అయితే ఉంది. అట్ ద వెరీ సేమ్ టైమ్, అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ దేర్ ఆర్ సమ్ కెపబిలిటీస్ దట్ ఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్. సో ఎస్, ఇట్ ఈస్ ద ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఈకాలజీ. ఇది కరెక్టే. సో అది స్కేల్ డిపెండెంట్, స్కేల్ ఇండిపెండెంట్ కాదు. సో అందుకని తప్పు. ఇట్ ఈస్ అ క్లోజ్ సిస్టమ్ అన్నారు, ఇది తప్పు బికాస్ ఇట్స్ అన్ ఓపెన్ సిస్టమ్. ఇట్ ఈస్ అ ఫంక్షన్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఈకాలజీ. ఎస్, ఇది కరెక్టే. హౌ మెనీ ఆఫ్ ది గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నారు. సో వాళ్ళు అడుగుతుంది ఏంటిది? కరెక్ట్, ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు. ఒకటే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 1, ఓన్లీ 1 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 76. ఇప్పుడు మనం 77వ ప్రశ్న గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ క్రీచర్స్, కింది జీవులను పరిగణించండి. డాల్ఫిన్లు, పార్పాయిజెస్, తిమింగలాలు, మొసళ్ళు, క్రోకడైల్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే విచ్ ఆఫ్ ద గివెన్ క్రీచర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సెటేషన్స్ లేదు కెటేషన్స్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సెటేషన్స్ అంటే ఏంటి? సెటేషన్స్ అనేవి బేసిక్గా నీటిలో ఉండే క్షీరదాలు అని చెప్పవచ్చు. సో వీ కెన్ సే దే ఆర్ వాటర్ లివింగ్ మ్యామల్స్. వెల్, మళ్ళీ వాటర్ లివింగ్ మ్యామల్స్ అన్నారు కదా అని ఎగ్జాక్ట్లీ మ్యామల్స్ లాగా వాటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డాల్ఫిన్స్ ఉన్నాయి, లేదు వేల్స్ ఉన్నాయి, తిమింగలాలు, వాటికి క్షీరదాలలాగా హైండ్ లిమ్స్ లేవు. ఇప్పుడు మనకి ఇవి 4 లిమ్స్, మన కాళ్ళు హైండ్ లిమ్స్. కాకపోతే మన ఎవల్యూషన్లో ఇలా ఉన్న వాళ్ళు ఇలా లేచి ఉంచడం ప్రారంభించాం కాబట్టి మనకి అవి కాళ్ళే. బట్ ఇన్ జనరల్ ఉదాహరణకు ఒకవేళ ఏదైనా జంతువు ఇలా ఉంది అని అనుకుందాం, సో వెనకాల ఉండేవి హైండ్ లిమ్స్ కదా. సో ఏవైతే ఈ డాల్ఫిన్స్, వేల్స్ ఉన్నాయో అవి క్షీరదాలు, కానీ వాటికి హైండ్ లిమ్స్ లేవు. అట్ ద వెరీ సేమ్ టైం క్షీరదాలు గాలి పీలుస్తాయి కదా. ఇప్పుడు బ్లో ఇన్, బ్లో అవుట్ చేయడానికి, గాలిని లోపల తీసుకోవడానికి, గాలిని బయటకు వదలడానికి ఒక హోల్ అయితే ఉంది. కానీ ఈ డాల్ఫిన్లకి, వేళ్ళకి, పర్పాయిజెస్కి అవి ఉండవు. సో టెక్నికల్గా చెప్పాలంటే అవి నీటిలో ఉన్న క్షీరదాలు, కానీ అవి చేపలు కాదు. డాల్ఫిన్స్, పర్పాయిజెస్ అండ్ వేల్స్ ఆర్ నాట్ ఫిషెస్. అండ్ ఇక మొసళ్ళ సంగతి అంటారా, అది రెప్టైల్, అది అసలు మ్యామలే కాదు. సో వాళ్ళు అడుగుతుంది ఏంటి? సెటేషన్స్ ఏవి అని అంటున్నారు. డాల్ఫిన్ ఈజ్ అ సెటేషన్, పర్పాయిజెస్, వేల్స్ ఆర్ సెటేషన్స్, క్రొకడైల్స్ ఎనీవేస్ ఈజ్ అ రెప్టైల్. సో డి ఉండకూడదు, ఏబిసి మట్టుగా ఉండాలి. అందుకని 77వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 78వ ప్రశ్న గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బయో అక్యుములేషన్. బయో అక్యుములేషన్ ఏమో బేసిక్గా ఫుడ్ చైన్లో ఉన్న ఫస్ట్ ఆర్గానిజం ఏదైతే ఉందో దాని శరీరంలోకి పొల్యూటెంట్స్ ఏ విధంగా వెళ్తున్నాయి, దాని యొక్క కాన్సన్ట్రేషన్ గురించి ప్రస్తావిస్తుంది. బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాఫిక్ లెవెల్కి ఏదైతే పొల్యూటెంట్స్ వెళ్తున్నాయో దాని యొక్క మ్యాగ్నిఫికేషన్ లేదు, ద అమౌంట్ ఆఫ్ దట్ పొల్యూటెంట్ కీప్స్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ వన్ ట్రాఫిక్ లెవెల్ టు ద అదర్ ట్రాఫిక్ లెవెల్. సో వాళ్ళు ఇక్కడ ఏదైతే ఫుడ్ చైన్లో యొక్క ఫస్ట్ ఆర్గానిజం ఉందో దాంట్లో ఏదైతే బేసిక్గా పొల్యూటెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అక్యుములేట్ అయిపోతుందో దాని గురించి మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ బయో అక్యుములేషన్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. ఫస్ట్ది, దేర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ పొల్యూటెంట్ కాన్సన్ట్రేషన్ ఫ్రమ్ వన్ ఫుడ్ చైన్ లింక్ టు అనదర్ అంటున్నారు. వెల్, ఇది ఒక ఆహారపు గొలుసులో ఉన్న మొదటి జీవికి సంబంధించింది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ ఆర్గానిజం ఆఫ్ ద ఫుడ్ చైన్, రాదర్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ లింక్ టు ద అనదర్ ఫుడ్ చైన్. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్సెక్ట్ ఉంది, ఆ ఇన్సెక్ట్ని ఒక ఫ్రాగ్ తింటుంది, ఆ ఫ్రాగ్ను ఒక స్నేక్ తింటుంది, ఆ స్నేక్ ఒక పీకాక్ తింటుంది. అలానే ఇంకో ఇన్సెక్ట్ ఉంది, ఆ ఇన్సెక్ట్ని ఒక ఫ్రాగ్ తింటుంది, ఆ ఫ్రాగ్ను ఒక మనిషి తింటున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బయో అక్యుములేషన్ అన్నప్పుడు ఫుడ్ చైన్లోని ఫస్ట్ ఆర్గానిజం ఇన్సెక్ట్ ఏదైతే ఉందో బేసిక్గా దాని బాడీలో కెమికల్స్ లేదా పొల్యూటెంట్స్ ఏవైతే అవి ఏ విధంగా అక్యుములేట్ అవుతున్నాయని బేసిక్గా బయో అక్యుములేషన్.
సో ఇక్కడ మనం ఇలా చూస్తూ పోతే కనుక ట్రాఫిక్ లెవెల్స్ మారుతున్నాయి కదా. సో ఇన్సెక్ట్ని ఫ్రాగ్ తింటుంది, ఫ్రాగ్ని స్నేక్ తింటుంది, సో అక్కడ ట్రాఫిక్ లెవెల్ మారుతుంది. ఈవెన్ దో ఇట్స్ పార్ట్ ఆఫ్ బేసికలీ ద ఫుడ్ చైన్ అయినా సరే ద ట్రాఫిక్ లెవెల్ ఈజ్ ఇంక్రీజింగ్. హెర్బివోర్ నుంచి కార్నివోర్స్లో కూడా మళ్ళీ ప్రైమరీ కార్నివోర్స్, సెకండరీ కార్నివోర్స్ ఇలా ఉన్నాయి కదా. సో ఆ లాజిక్ ప్రకారం చూసుకుంటే మనుషుల దగ్గరకు వచ్చేసరికి ఆ బయోమాగ్నిఫికేషన్ చాలా ఎక్కువ పోతుంది. బికాస్ మనుషులు చాలా కప్పలు తింటారు, కానీ ఒక కప్ప కంపేర్ చేస్తే తక్కువ ఇన్సెక్ట్స్ తింటుంది ఆ విధంగా. సో బేసిక్గా ఇట్స్ నాట్ ఫ్రమ్ వన్ ఫుడ్ చైన్ లింక్ టు ద అనదర్. సో అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ది, దేర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ పొల్యూటెంట్ కాన్సన్ట్రేషన్ ఫ్రమ్ ఎన్వైర్న్మెంట్ టు ద ఫస్ట్ ఆర్గానిజం ఇన్ ద ఫుడ్ చైన్. దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్, రైట్? సో బేసిక్గా ఫుడ్ చైన్లో ఉన్న మొదటి ఆర్గానిజం ఏదైతే ఉందో దాంట్లో బేసిక్గా పర్యావరణం నుంచి ఏవైతే పొల్యూటెంట్స్ ఉన్నాయో దాని యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. అలా తీసుకునే కొద్దీ లాస్ట్కి వచ్చేసరికి పెరిగిపోతే దాన్ని బయోమాగ్నిఫికేషన్ అంటారు. సింపుల్ డిఫరెన్స్, బయో అక్యుములేషన్ ఫుడ్ చైన్లో ఉన్న ఫస్ట్ ఆర్గానిజం గురించి మట్టుకే, బయోమాగ్నిఫికేషన్ ట్రాఫిక్ లెవెల్స్ గుండా ఏదైతే ఆ కాన్సన్ట్రేషన్ అలా పెరుగుతూ వెళ్ళిపోతుందో అలా అనమాట. సో ఎనీవేస్ ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. వాళ్ళు అడుగుతుంది ఏది కరెక్ట్ అన్నారు, సెకండ్ ఒకటే కాబట్టి ఆప్షన్ 2 ఓన్లీ బి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 78. ఇప్పుడు మనం 79వ ప్రశ్న గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బయోటిక్ ఇంటరాక్షన్స్. జీవ ప్రతిచర్యలకి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో హౌ మెనీ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి ఇన్ బోత్ ప్రిడేషన్ అండ్ పారాసైటిజం ఓన్లీ వన్ స్పీసీస్ గెట్స్ బెనిఫిటెడ్ వైల్ ద అదర్ స్పీసీస్ ఈజ్ హార్మ్డ్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రిడేషన్లో ఒక జంతువు ఇంకో దాన్ని వేటాడి చంపి తినేస్తుంది. సో అవతలది అట్లాగే చచ్చిపోతుంది, యువతలది మట్టుకే బ్రతుకుతుంది. సో ఒకటి లాభపడింది, ఒకటి ప్రాణం పోగొట్టుకుంది. పారాసైటిజం తీసుకుంటే కనుక ఒక జీవికి దక్కాల్సింది దక్కుతోంది, ఇంకో జీవి దీని పుణ్యమాని ఏదో ఒకటి కోల్పోతుంది. ఇట్స్ లూజింగ్ సంథింగ్, ఇట్స్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ గెటింగ్ డైడ్. సో ప్రిడేషన్లోను పారాసైటిజంలోను ఒక స్పీసీ బెనిఫిట్ దక్కించుకుంటుంది, అవతలదేమో హామ్ అవుతుంది. ఇజంట్ ఇట్ ద కేస్? ఎస్, అబ్సల్యూట్లీ ఇది కరెక్టే. సెకండ్ది, ఇన్ అమెన్సిలిజం బోత్ ద స్పీసీస్ ఆర్ నైదర్ హార్మ్డ్ నార్ బెనిఫిటెడ్ అంటున్నారు. ఇది తప్పు. ఎందుకంటే అమెన్సిలిజంలో ఒకదానికి ఒక ఇబ్బంది ఉంటుంది, ఇంకో దానికి అసలు ఏం ఎఫెక్ట్ అనేది ఉండదు. సో వన్ ఈజ్ గెటింగ్ హార్మ్డ్, ద అదర్ ఈజ్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో హార్మ్డ్ వేరు, అన్ఎఫెక్టెడ్ వేరు. ఒకదానికి అసలు పెద్దగా ఫరక్ పడట్లేదు, పెద్ద తేడా ఏం లేదు. ఇంకోటి వరకు ఇబ్బందులు పడుతోంది అమెన్సిలిజంలో. కానీ ఇక్కడ ఏమంటున్నారు? బోత్ ద స్పీసీస్ ఆర్ నైదర్ హార్మ్డ్ నార్ బెనిఫిట్ అన్నారు. నో. సో సెకండ్ తప్పు. థర్డ్ది, ఇన్ కాంపిటీషన్ వన్ స్పీసీస్ ఈజ్ హార్మ్డ్ వైల్ ద అదర్ ఈజ్ నైదర్ బెనిఫిటెడ్ నార్ హార్మ్డ్ అంటున్నారు. వన్ స్పీసీస్ ఈజ్ హార్మ్డ్ వైల్ ద అదర్ ఈజ్ నైదర్ బెనిఫిటెడ్ నార్ హార్మ్డ్ బేసిక్గా వచ్చేసి అమెన్సిలిజం. కాంపిటీషన్లో ఏమవుతుంది? బేసిక్గా ఇద్దరు కూడా నష్టపోతారు. ఎందుకు? కాంపిటీషన్ అంటే వాళ్ళిద్దరు సేమ్ రిసోర్సెస్ కోసం ఫైట్ చేస్తున్నారు. సేమ్ రిసోర్సెస్ కోసం ఫైట్ చేసినప్పుడు ఎవరికి కూడా కంప్లీట్గా దక్కాలి అనుకున్నది. సో ఆబ్వియస్లీ బోత్ ఆర్ ఎట్ లాస్ కదా. సో కాంపిటీషన్లో రెండు నష్టపోతాయి, మ్యూచువలిజంలో రెండు లాభపడతాయి. ప్రిడేషన్ పారాసైటిజంలో ఒకటి లాభపడుతుంది, ఒకటి నష్టపోతుంది. కమెన్సిలిజంలో ఒకటి లాభపడుతుంది, ఒకదానికి ఏమీ కాదు. ఎమెన్సిలిజంలో ఒకటి నష్టపోతుంది, ఒకదానికి ఏమీ కాదు. సో ఏదేమైనా థర్డ్ స్టేట్మెంట్ తప్పు. ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ తప్పు, థర్డ్ తప్పు. వాళ్ళు అడిగింది ఎన్ని కరెక్ట్ అన్నారు, ఫస్ట్ది ఒక్కటే కాబట్టి ఆప్షన్ 1 ఓన్లీ 1 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 79. ఇప్పుడు మనం 80వ ప్రశ్న గమనిద్దాం. విచ్ న్యూట్రియంట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ రూటెడ్ అండ్ ఫ్రీ ఫ్లోటింగ్ మైక్రోస్కోపిక్ ప్లాంట్స్ ఇన్ లేక్స్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చాలామంది ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ రూటెడ్ అండ్ ఫ్రీ ఫ్లోటింగ్ మైక్రోస్కోపిక్ ప్లాంట్స్ అనగానే నైట్రోజన్ అని ఖచ్చితంగా అనుకుంటారు. బట్ వెల్ ద థింగ్ ఈస్ ఇట్స్ ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్ బేసిక్గా ఏవైతే రాక్స్ ఉంటాయో ఫాస్ఫేట్ రాక్స్ అక్కడి నుంచి ఎరోడ్ అయిపోయి వాటర్ బాడీస్లో కలిసిపోతూ ఉంటాయి. దీనివల్ల బేసిక్గా ఏవైతే రూటెడ్ ప్లాంట్స్ ఉన్నాయో అలానే ఫ్రీ ఫ్లోటింగ్ మైక్రోస్కోపిక్ ప్లాంట్స్ ఉన్నాయో వాటికి ఒక విధంగా మినరల్స్ ఎక్కువగా లభ్యమవుతాయి, విచ్ ఇస్ బేసికలీ ద ఫాస్ఫరస్ బికాస్ ఆఫ్ ఇట్స్ ది గ్రో ఎక్సెసివ్లీ. సో అందుకని 80వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ మోరోవర్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నైట్రోజన్ అలానే కార్బన్ ఇవి బేసిక్గా వాటికి అట్మాస్ఫియర్ నుంచి దక్కేస్తాయి, ప్రాథమికంగా దక్కే మూలకాలు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ ఫాస్ఫరస్ అది అట్మాస్ఫియర్ నుంచి డైరెక్ట్గా దక్కదు. బట్ స్టిల్ ఎనీ విచ్ వే ఇట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ త్రూ వేరియస్ ప్రాసెసెస్, బట్ స్టిల్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్. అందుకని 80వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 81వ ప్రశ్న గమనిద్దాం. విత్ రిఫరెన్స్ టు పాలాస్ ఫిష్ ఈగల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పాలాస్ ఫిష్ ఈగల్ని పాలాస్ సీ ఈగల్ అని కూడా అంటుంటారు. ఇట్స్ అ పార్షియల్లీ మైగ్రేటరీ బర్డ్, అంటే ఒక పాక్షిక వలస వెళ్ళే పక్షి అని అర్థం అనమాట. ఇది వార్తల్లోకి కూడా ఈ మధ్యకాలంలో బాగా వచ్చింది. ద రీజన్ బిహైండ్ ఇస్ చిలికా లేక్ ఏదైతే ఉందో బేసిక్గా ఆ చిలికా లేక్లో 10 సంవత్సరాల తర్వాత ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్. మేబీ వచ్చిందో లేదో చాలా మంది తెలియకపోవచ్చు, బట్ బర్డ్ వాచింగ్ పరంగా చిలికా యొక్క వైల్డ్ లైఫ్ ఏదైతే బర్డ్ కౌంట్ చేస్తారో అఫీషియల్ ఆర్గనైజేషన్ వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత దాన్ని గుర్తించారనమాట, అది మళ్ళీ చిలికా లేక్ వచ్చింది అని. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్.
సో దీనికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి ఇట్ క్యాన్ బి సీన్ నియర్ లేక్స్, మార్షెస్ అండ్ లార్జ్ రివర్స్ ఫ్రమ్ లో ల్యాండ్స్ టు 5000 meters ఆఫ్ ఎలివేషన్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సముద్ర మట్టానికి సమానంగా ఉన్న ఎత్తు నుండి దగ్గర 5000 మీటర్ల ఎత్తు వరకు ఈ రీజియన్లో మనం ఈ పాలాస్ ఫిష్ ఈగల్ని గమనించవచ్చు అంటారు. ఇన్ జనరల్గా ఈగల్స్ చాలా ఎత్తులు ఎగురుతూ ఉంటాయి. సో వీ కెన్ సే డెఫినెట్లీ దట్ ఇట్ ఈస్ ఫౌండ్ అవుట్ దేర్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సెకండ్ది, ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ వల్నరబుల్ అండర్ IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఏదైతే లిస్ట్ ఆఫ్ థ్రెటెండ్ స్పీసీస్ ఉంటుందో, లేదా సింపుల్గా చెప్పాలంటే ఏదైతే రెడ్ లిస్ట్ లేదా రెడ్ డేటా బుక్ అంటారో అందులో భాగంగా ఈ పాలాస్ ఫిష్ ఈగల్ని వల్నరబుల్గా కన్సిడర్ చేశారు అంటున్నారు. ఇది తప్పు, బికాజ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎండేంజర్డ్ స్పీసీ. అంతరించుకోవడానికి దగ్గరగా ఉంది అని అర్థం అనమాట. ఆఫ్ కోర్స్ క్రిటికల్ ఎండేంజర్డ్ ఇంకో కేటగిరీ ఉంది విచ్ ఇస్ వెరీ మచ్ నియర్ టు ఎక్స్టింక్షన్. బట్ ఇప్పుడు మనం దాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే అది ఖచ్చితంగా ఆ విధంగా అడుగులు వేస్తుంది. బట్ ఇట్స్ ఎండేంజర్డ్, నాట్ వల్నరబుల్ అకార్డింగ్ టు ద IUCN. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు, ఫస్ట్ది కరెక్ట్. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అన్నారు, ఫస్ట్ది ఒకటే కాబట్టి ఆప్షన్ 1 ఓన్లీ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 81. ఇప్పుడు మనం 82వ ప్రశ్న గమనిద్దాం. కూనో నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ నియర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రీజన్స్. అవి ఏంటి అంటున్నారు. ఈ కూనో నేషనల్ పార్క్ అనేది బేసిక్గా కూనో అని ఏదైతే నది ఉందో, బేసిక్గా చంబల్ నది ఏదైతే ఉందో, ఏదైతే మధ్యప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రవహిస్తూ ఉంటుందో, ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ చంబల్ నది ప్రవహిస్తూ ఉంది. ఈ చంబల్ నదికి సంబంధించి వన్ ఆఫ్ ద మెయిన్ ట్రిబ్యూటరీ వచ్చేసి ఈ కూనో రివర్ అనమాట. సో ఆ కూనో రివర్ అక్కడ ఫ్లో అవుతుందని చెప్పి దానికి అదే పేరు పెట్టేశారు. యాక్చువల్గా అయితే కూనో ముందు ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ, అది ఒక వన్యప్రాణుల అభయారణ్యం. కాకపోతే 2018వ సంవత్సరంలో దాన్ని ఒక నేషనల్ పార్క్గా గుర్తించడం జరిగింది, లేదు దాని యొక్క స్టేటస్ని అప్గ్రేడ్ చేశారు. అండ్ రీసెంట్గా అది వార్తలు ఉండడానికి గల కారణం, నమీబియా దేశం నుండి 3 చీతా కప్స్ని తీసుకొచ్చారనమాట. వాటిని కూనో నేషనల్ పార్క్లో ఇంట్రడ్యూస్ చేశారు, అందుకని అది వార్తల్లో ఉంది. కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ అని అంటున్నారు. వింధ్యాస, అరావలియా, ఈస్టర్న్ ఘాట్సా, వెస్టర్న్ హిమాలయాస. మధ్యప్రదేశ్ గురించి మాట్లాడతాం. వెస్టర్న్ హిమాలయాస్ అంటే జమ్మూ కాశ్మీరు, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆ పర్టికులర్ ప్రాంతం. ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఈ ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఈ రీజన్. అరావలి వచ్చేసి గుజరాత్, రాజస్థాన్ అటువైపు. మధ్యప్రదేశ్ దగ్గరికి సింపుల్గా ఆ విధంగా చూసుకున్నా సరే ఇట్స్ వింధ్యాస్. అందుకని 82వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 83వ ప్రశ్నను గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ చేంజెస్ టు ద షెడ్యూల్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 బై ద 2022 అమెండ్మెంట్. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972కి 2022వ సంవత్సరం సవరణలు చేశారు, అమెండ్మెంట్స్, మార్పులు చేశారు. ఆ మార్పులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఎన్ని సరైనవి, హౌ మెనీ ఆర్ కరెక్ట్ అంటున్నారు. ఫస్ట్ వచ్చేసి ద న్యూ లా రెడ్యూస్డ్ ద నెంబర్ ఆఫ్ షెడ్యూల్స్ ఫ్రమ్ ఎర్లియర్ 6 షెడ్యూల్స్ టు 4 షెడ్యూల్స్ నవ్వు అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అంతకుముందు ఏవైతే ప్లాంట్ స్పీషీస్ని ప్రొటెక్ట్ చేయాలో దానికంటే ఒక షెడ్యూల్ పెట్టి, యానిమల్స్కి ఏమో 4 షెడ్యూల్స్ ఇచ్చి, అలానే ఒక షెడ్యూల్ ఏమో బేసిక్గా వర్మీన్ స్పీసీస్కి ఇచ్చారు. వర్మీన్ స్పీసీస్ అంటే ఏవైతే జాతులు బేసిక్గా ఆహారాన్ని నాశనం చేయడం కానీ, లేదు బేసిక్గా రోగాలను తీసుకురావడం కానీ ఏవైతే ఉంటాయో వాటిని ఒక షెడ్యూల్లోకి దోశారు. అట్లా యానిమల్స్ కోసం 4, ప్లాంట్స్ కోసం 1, వర్మిన్ స్పీసెస్ కోసం 1, 4, 5, 6 టోటల్ 6 ఉండేవి. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ వర్మిన్ స్పీసెస్ షెడ్యూల్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసారు. అలానే యానిమల్స్ ఏవైతే 4 ఉన్నాయో దాన్ని వాళ్ళు 2కి తీసుకొచ్చారు. ప్లాంట్స్ది 1 అలానే ఉంది. సో ప్లాంట్స్ 1 అలానే ఉంది, యానిమల్స్ది 4 కాస్త 2 అయిపోయింది, వర్మిన్ స్పీసెస్ లిస్ట్ లేపేశారు. అలానే సైట్స్ అపెండిసెస్ ఏదైతే ఉందో దానికంటే ఒక షెడ్యూల్ యాడ్ చేశారు అనమాట. సో 2, 3, 4, 6 నుంచి 4కి తీసుకొచ్చారు. అప్పుడు ఈ స్టేట్మెంట్ ఏమవ్వాలి, కరెక్ట్ అవ్వాలి. సెకండ్ది ఏంటి, వన్ ఆఫ్ ద షెడ్యూల్స్ అండర్ ద న్యూ లా ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు స్పీసీస్ అండర్ సైట్స్ అపెండిసెస్. ఇప్పుడే చెప్పింది, సైట్స్ అపెండిసెస్ ప్రకారం ఏవైతే స్పీసీస్ వాటి యొక్క ప్రొటెక్షన్ కోసం ఒకటి కొత్తది యాడ్ చేశారు అని చెప్పి. సో ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. థర్డ్ది, వన్ ఆఫ్ ద షెడ్యూల్స్ అండర్ ద న్యూ లా ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు ఏలియన్ ఇన్వేసివ్ స్పీసీస్. నౌ జస్ట్ ట్రై టు పుట్ సమ్ లాజిక్. ఏలియన్ ఇన్వేసివ్ స్పీసీస్, ఏలియన్ అంటే ఏంటి, అది యాక్చువల్గా స్వతహాగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న జాతి కాదు. అది ఇన్వేసివ్ స్పీసీ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ దండయాత్ర సృష్టిస్తే అప్పుడు ఆబ్వియస్లీ నేటివ్ స్పీసీస్కి చాలా ఇబ్బంది కదా. సో వై విల్ సమ్వన్ అలౌ ఇట్? అండ్ మోరోవర్ ఇక్కడ వాళ్ళు ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతున్నారు. నో, ఇట్స్ నాట్ అబౌట్ దట్, రాదర్ ఇట్ ఈస్ అబౌట్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ ఆల్సో అబౌట్ ద ప్రమోషన్ ఆర్ రాదర్ వీ కెన్ సే ద గ్రోత్ అనమాట. అంటే దాన్ని ఏ విధంగా కూడా పెంచకూడదు, పంచకూడదు, అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి ఎగుమతి చేయకూడదు. సో ఇట్స్ బేసిక్లీ దెర్ ఇస్ అ ప్రొహిబిషన్ ఆన్ ఇట్. అందుకని దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకి పార్థీనియా హిస్టోకార్పా ఉంది, అది ఇండియాది కాదు, కానీ ఇండియాకి వచ్చి అంత ఘోరాలు చేస్తే మన అందరికీ తెలుసు కదా. దాన్ని ఎవరైనా కావాలని తీసుకొస్తారు, దాన్ని ఎవరైనా రక్షించడానికి ప్రయత్నం చేస్తారా? నో. సో ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి తప్పు. ఎన్ని కరెక్ట్ అంటున్నారు? 2 కరెక్ట్. ఆప్షన్ 2 ఓన్లీ 2 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 83. ఇప్పుడు మనం 84వ ప్రశ్న గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్.
2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిని పరిగణించండి అంటున్నారు. వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. ఫస్ట్ది, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ డెట్రివర్స్ అండ్ డీకంపోజర్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండూ కూడా డెడ్ అండ్ డీకంపోజ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద ఆధారపడి ఉంటాయి. బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ మేజర్ డిఫరెన్స్. అదేంటంటే డెట్రివర్స్ ఏవైతే ఉన్నా బేసిక్లీ లైక్ ఎర్త్వార్మ్స్, వానపాములు లాంటివి, అవి ప్రాపర్గా మట్టిలో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ని తింటాయి. దే లిటరల్లీ యాక్చువల్లీ ఈట్ ద ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద సాయిల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ డీకంపోజర్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ ఫంగై, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు ఇవేం చేస్తాయి బేసిక్గా, అది బేసిక్గా ఏదో ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది ఆ డెడ్ అండ్ డీకంపోజ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద. అది తర్వాత మెల్లిమెల్లిగా మారిపోయో లేదు కరిగిపోయో సంథింగ్ ఎల్స్ విల్ బి రిజల్టింగ్ ఇన్ టు ఇట్. ఆ రిజల్ట్ అయిన పదార్థాన్ని అది కన్జ్యూమ్ చేస్తుంది. సో ప్రాపర్గా ఆర్గానిక్ మ్యాటర్ని తినేది డెట్రివోర్, ఎర్త్వార్మ్ లాగా. వెరాజ్ ఏదో ఒక ఎంజైమ్ రిలీజ్ చేసి దాన్ని ఇంకా డీకాంప్లెక్సిఫై చేసి తర్వాత దాన్ని కన్జ్యూమ్ చేసేది బ్యాక్టీరియా, ఫంగై, దాన్ని డీకంపోజర్స్ అంటారు. సో దెర్ ఈజ్ అ డిఫరెన్స్ కదా డెట్రివర్స్కి డీకంపోజర్స్కి, కానీ ఇక్కడ నో డిఫరెన్స్ అంటున్నారు. సో అందుకని ఇది తప్పు. సెకండ్ది, బోత్ డెట్రివర్స్ అండ్ డీకంపోజర్స్ గెట్ న్యూట్రిషన్ ఫ్రమ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. ఎస్, అబ్సల్యూట్లీ, ఇది కరెక్టే, బికాస్ ఇది మనం ఇందాక కూడా తెలుసుకున్నాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. వాళ్ళు ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు, సెకండ్ది ఒక్కటే కాబట్టి ఆప్షన్ 2 ఓన్లీ బి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 84. ఇప్పుడు మనం 85వ ప్రశ్న గమనిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోరల్ రీఫ్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఇంటెన్సివ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్? ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఈ క్రింది వాటిలో ఏ పగడపు దిబ్బలను భారత ప్రభుత్వం చాలా ఎక్కువగా కన్సర్వ్ చేయాలనుకుంటుంది? ఇంటెన్సివ్ కన్జర్వేషన్ అంటే దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ చేయాలనుకుంటుందని. బికాజ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పగడపు దిబ్బలు ఏవైతే ఉన్నాయో కోరల్ రీఫ్స్, వాటిని ప్రొటెక్ట్ చేయడం అంత ఈజీ కాదు. దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ ఈకో సిస్టమ్స్ దట్ ఆర్ దేర్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ అనమాట. సో ఒకటి, దానికి చాలా ఖర్చుతో కూడుకున్నది, బికాస్ చాలా సెన్సిటివ్ కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం పరంగా కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుంది. ఇట్స్ అ టైం కన్జ్యూమింగ్ థింగ్ దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే. అందుకని దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ పెట్టడానికి ఇంటెన్సివ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడుతోంది. అయితే ఎక్కడెక్కడ ఉన్న కోరల్ రీఫ్స్ మీద ఫోకస్ చేస్తున్నారని అడుగుతున్నారు. ప్లేసెస్ ఒకసారి చూద్దాం. గల్ఫ్ ఆఫ్ మన్నార్, గల్ఫ్ ఆఫ్ కచ్, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఈ బేసిక్గా ఏవైతే ఈ కోరల్ రీఫ్స్ పగడపు దిబ్బలు ఈ 4 ప్లేసెస్లో కూడా బేసిక్గా ఉన్నాయి. సో వాళ్ళు గల్ఫ్ ఆఫ్ మన్నార్, గల్ఫ్ ఆఫ్ కచ్, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ 4 ప్లేసెస్లో కూడా ఈ ఇంటెన్సివ్ కన్జర్వేటివ్ ఎఫర్ట్స్ని ఇనిషియేట్ చేస్తున్నారు. సో ఇన్ దట్ వే ABCD ఆల్ హ్యాస్ టు బి దేర్. సో ABCD ఎక్కడ ఉంది చూడండి. అందుకని 85వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్.